గారు ఇక్కడ అమ్మాయి ఒక్క నిమిషం. ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు కదా, అసలు ఈ కథ మూల కథ ఐడియా ఎవరికి వచ్చింది? ఇద్దరికి. తర్వాత వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ ఏంది? అంటే ఎన్ని ఐడియా వచ్చినా కూడా ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం సార్. సో ఎన్ని కథ కూడా డిస్కషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో బేస్ ఐడియా అయితే సుజిత్ స్టార్ట్ అయింది సార్. అక్కడ నుంచి డిస్కస్ చేసుకొని దాన్ని బెటర్మెంట్ చేసుకొని దాంట్లో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి కలిసి కూర్చొని చేసుకోండి కదా సార్. కిరణ్ గారు సార్ థ్యాంక్ యూ సార్. జనరల్ గా తెలుగు సినిమా హీరోలందరూ ప్యాన్ ఇండియా సినిమా చేయలేకపోతున్నారు. కానీ మీరే చెప్తున్నారు నా కెరీర్ ఇంకా తెలుగులోనే ఉంది, సరిగా సినిమాలు ఆడట్లేదని. ఈ టైంలో ప్యాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? సార్ ఫస్ట్లీ పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకుంటే తప్పని చేయగలరు సార్. ఇంట్రెస్ట్ పెట్టుకోలేదు. నేను సార్ సెకండ్ క్వశ్చన్ మర్చిపోయింది సార్. నేను పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేయట్లేదు, కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అంటే మీ కెరీర్ పరంగా కూడా అసలు మీరు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేదని మీరే చెప్తున్నారు. అట్లాంటి టైంలో మీరు ప్యాన్ ఇండియా సినిమా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్ కి? సార్ నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్. ఏదైనా స్థాయి అన్న కంటెంట్. మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల్ బాయ్స్ మన అందరం పెద్దగా ఇచ్చేసి యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్? కాంతార నుంచి వచ్చిన థింగ్ అప్పుడు తన మనకైతే ముందు లేదు సార్. ఇక్కడ కంటెంటే సార్. ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్. మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్ కి స్థాయి ఉందా లేదా అన్నది మ్యాటర్ సార్. కంటెంట్ ఉంటే మీరందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు. ఈ అనే సినిమాలో కంటెంట్ ఉందని అయితే నేను నమ్ముతున్నాను. అందుకే అదర్ లాంగ్వేజ్ కి వెళ్దాం అనుకున్నాను సార్. నథింగ్ ఎల్స్. మేబీ నేను నా సినిమా ఈ ఇక్కడ వరకే పరిమితం అన్నది ఇక్కడే తీస్తాను సార్. ఊరికే ఏదో పెట్టాలని ప్యాన్ ఇండియాలో అయితే చేయండి సార్.